హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం iOS 18కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, నేను నిన్ననే ఇన్స్టాల్ అయితే చేశాను అప్డేట్. దీనికోసం యాక్చువల్గా ఇన్స్టాల్ చేయడానికి ముందు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. సో iOS ఇక్కడ 18 పబ్లిక్ బీటా వర్షన్ అయితే నేను యూస్ చేస్తున్నాను గైస్. మ్యాక్సిమం ఒక 15 to 20 డేస్ లోపల మనకి ఎప్పుడు బీటా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. మరి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్సీ వర్షన్, ఇది ఆర్సీ అంటే రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ అనమాట. మరి దీనికంటే ముందు మనకి ఈ పబ్లిక్ బీటాకి సంబంధించి పబ్లిక్ బీటా 7, 8 వరకు వర్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఆల్మోస్ట్ ఈ 8 బీటా వర్షన్కి సంబంధించి టోటల్ అన్ని బీటా క్లోజ్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి వర్షన్ ఆర్సీ వర్షన్ అనమాట. సో ఎప్పుడు ఆర్సీ వర్షన్ రిలీజ్ అవుతుందంటే, సో బీటా వర్షన్స్ అన్ని టెస్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి స్టేబుల్ వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ చేయడానికి ముందు ఆర్సీ వర్షన్ రిలీజ్ చేస్తారు. మరి ఈ ఆర్సీ వర్షన్ తర్వాత మనకు స్టేబుల్ వర్షన్ అనేది బయటకైతే వస్తుంది గైస్. మరి సెప్టెంబర్ 10th మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు సెప్టెంబర్ 15th లేదా 16th వరకు వెయిట్ చేయండి. సో స్టేబుల్ వర్షన్ అయితే మీకు బయటకు వచ్చేస్తుంది. 18 ఆర్సీ వర్షన్ అయితే అంటే స్టేబుల్ వర్షన్ అయితే మీకు కంప్లీట్గా బయటకి ఇస్తారు. ఇక్కడ మీరు చూసారంటే ఆల్మోస్ట్ నాకు 6.81 GB అనేది ఇవ్వడం జరిగింది. 7 GB అనమాట. మరి ఇంత పెద్ద అప్డేట్ వచ్చినా కూడా మనకు 7 GB అప్డేట్ నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా నా మొబైల్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఇక్కడ నాకు చూపించలేదు. నేను ఇక్కడ iPhone 15 Plus అయితే యూస్ చేస్తున్నా. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో చూసుకోవచ్చు కంప్లీట్గా నా మొబైల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి. మరి జనరల్లో వెళ్ళి అబౌట్ సెక్షన్లో చూసామంటే గైస్ ఇక్కడ మనకి iPhone 15 Plus అయితే యూస్ చేస్తున్నా. iOS వర్షన్ ఇక్కడ చూసామంటే 18 వర్షన్. మరి ఇక్కడ iOS వర్షన్ చూసామంటే 22.8.33.54. సో వర్షన్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో 18.0 అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఇక్కడ విషయం ఏంటంటే పబ్లిక్ బీటా వర్షన్ కానీ లేదంటే డెవలపర్ బీటా వర్షన్ కానీ మీరు యూస్ చేస్తున్నట్టయితే అప్పుడు మీకు 18.0 వరకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ పబ్లిక్ బీటా వర్షన్ యూస్ చేస్తున్నాను, అందుకని నాకు 18.0తో ఆగిపోయింది. మీరు కనుక డెవలపర్ వర్షన్ యూస్ చేస్తున్నట్టయితే 18.1 కూడా వచ్చింది గైస్. ఇంకొక విషయం ఏంటంటే ఈ బీటా వర్షన్స్ ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఇదే లాస్ట్ అప్డేట్ అనమాట. సో 18 సిరీస్లో సంబంధించి, సో 18.0 సంబంధించి ఇదే మనకి లాస్ట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ బీటా వర్షన్స్ 1, 2, 3 నుంచి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతాయి. 18.1 బీటా, 18.2 బీటా ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి గైస్. సో 18.0 వర్షన్లో అయితే ఇది మనకి ఫైనల్ వర్షన్ అనమాట. సో ఆర్సీ వర్షన్ రిలీజ్ అయిందంటే ఇప్పటికీ బీటాస్ కంప్లీట్ అయిపోయాయని చెప్పి అర్థం. మరి దీని తర్వాత నాకు స్టేబుల్ వర్షన్ అయితే రాదు, ఎందుకంటే చెప్పా కదా నేను బీటా వర్షన్ ఉన్నా కాబట్టి నాకు స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేయరు. సపోజ్ మీరు కనుక సాఫ్ట్వేర్ అప్డేట్లో వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మీకు ఏ వర్షన్ ఉందని తెలిసిపోతుంది. మీరు స్టేబుల్ వర్షన్ ఉన్నట్టయితే మ్యాక్సిమం బీటా వర్షన్ అయితే అవాయిడ్ చేసుకోండి. సో ఏమేమి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనేది మీరు చెక్ చేయడానికి మాత్రం మీకు ఇక్కడ ఈ బీటా అప్డేట్స్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. మరి పబ్లిక్ బీటాలో ఉన్నా నేను, డెవలపర్ బీటా కూడా మనం ఎన్రోల్ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఒక చిన్న ఇష్యూ అయితే ఉంటుంది, అదేంటంటే బ్యాటరీ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఈ మొబైల్ తీసుకునేసి ఒక 6 months అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇష్యూస్ బ్యాటరీకి సంబంధించి రాలేదు. మరి ఇంత పెద్ద అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా అప్డేట్ అయిపోయింది. ఇది మ్యాక్సిమం ఒక 10 minutes లోపలే అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా నాకు బ్యాటరీ హెల్త్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. మ్యాక్సిమం కెపాసిటీ 100% అయితే ఉంది గైస్. సైకిల్ కౌంట్ మీరు చూసుకోవచ్చు 119 ఇక్కడ ఉందన్నమాట. మరి ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నా అంటే ఏప్రిల్ నుంచి యూజ్ చేస్తున్నా. మరి నాకైతే ఇప్పుడు మ్యాక్సిమం కెపాసిటీ 1% కూడా డ్రాప్ అయితే అవ్వలేదు. సో బెటర్గానే బీటా వర్షన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. నేను బీటా వర్షన్స్ ఆల్మోస్ట్ 2 months నుంచి యూస్ చేస్తున్నా. సో మీకు వీడియో చేయడానికి కొద్ది రోజులు వెయిట్ చేస్తాను గైస్, ఎందుకంటే బీటా వర్షన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, అసలు అప్డేట్స్ అనేవి మనకు అవసరమా కాదని చెప్పి మీకు చెప్పడానికి బీటా వర్షన్ ఈ విధంగా ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. సో ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు బీటా వర్షన్స్ ఏవైతే వస్తూ ఉంటాయో, నేను ఇప్పుడు యాక్చువల్గా పబ్లిక్ బీటా వర్షన్లో ఉన్నా కదా. సో పబ్లిక్ బీటా వర్షన్ నుంచి నేను ఇంకా డెవలపర్ బీటా వర్షన్ కూడా ఎనేబుల్ చేసుకుంటా. దీని తర్వాత వచ్చేటువంటి ప్రతి అప్డేట్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు ఫీచర్స్ అనేవి అందిస్తుంటాను, కొత్తగా ఏమొచ్చాయని చెప్పి. iOS 18.0 ఇన్స్టాల్ చేస్తున్న తర్వాత ఆర్సీ వర్షన్ నేను గమనించినట్టు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గురించి నేను చాలా అయితే వెయిట్ చేస్తున్నాను. అదే మన యొక్క కెమెరాలో, అది కూడా వీడియో ఫార్మాట్లో మనకు పాజ్ వర్షన్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. సో మీరు ఏదైనా వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను, ఓకే. సో వీడియోలో వెళ్ళి ఇక్కడ షూట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనకు పాజ్ ఆప్షన్ అయితే లేకపోయేది, ఇప్పుడు మనకు పాజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాజ్ చేశాను, పాజ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్ రికార్డ్ చేసామో అది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో పాజ్ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచే మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే బెటర్గానే అనిపించింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా మీకు చెప్తాను, అదేంటంటే ఇప్పుడు కంప్లీట్ అయితే చేసేద్దాం గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను శాంపుల్ కోసం ఫుల్ HD 60 వర్షన్ అయితే రికార్డ్ చేశాను. మరి ఇంకొక మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం రికార్డ్ చేసినట్టు వీడియోలోకి వెళ్ళి, సో దీనికి సంబంధించినటువంటి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తాం కదా. సో ఈ వీడియోలో మనం ఇక్కడ మెనూ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో FPS ని చేంజ్ చేసుకోవచ్చు. ప్లేబ్యాక్ స్పీడ్ అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం 60 FPS మనం రికార్డ్ అయితే చేస్తాం కదా, దాన్ని 30 FPS మార్చుకోవచ్చు. సో ఇది కూడా టైం ఫ్రేమ్ అనేది మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ చేసుకోవాలి,
సో ఈ టైం ఫ్రేమ్లో ఇప్పుడు నేను చేయి తీసుకున్నా కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే నాకు ఈ 30 FPS రావాలి అని చెప్పి సెట్ చేసుకున్నానంటే సో ఆ కొంచెం టైం ఫ్రేమ్ మాత్రమే మనకు 30 FPSలో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం చేంజెస్ అయితే చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే కలిగించారు గైస్. ఇంతకుముందు విషయం ఏంటంటే నేను ఇంతకుముందు ఆండ్రాయిడ్ అయితే యూజ్ చేస్తాను. ఇది తీసుకుని ఆల్మోస్ట్ ఒక 6 months అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెట్టింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ కావచ్చు, లేదంటే ఫోన్ సెట్టింగ్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి అనమాట, ఫోటో సెట్టింగ్స్ కావచ్చు. ఇక నాకు కొత్తగా ఏమనిపించలేదు గైస్. ఇంకా చెప్పాలంటే క్వాలిటీ ఇక్కడ బెటర్గా అనిపించింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ కానీ లేదంటే కస్టమైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ కానీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు iOS సంబంధించి. మరి సెక్యూరిటీ పర్పస్ కోసం నేనైతే తీసుకున్నాను. చాలా బెటర్గా ఇక్కడ మనకి ఫొటోస్ అయితే తీసుకుంటుంది కాబట్టి దీనికోసమే నేను ప్రిఫర్ చేస్తాను. అలాగే నాకు సెక్యూరిటీ ఎక్కువ అవసరం కాబట్టి నేను ఐఫోన్ అయితే ప్రిఫర్ చేస్తాను గైస్. మరి మీరు కనుక ఎస్పెషల్లీ సెక్యూరిటీ పర్పస్ కాకుండా కెమెరాలో లేదంటే కస్టమైజేషన్స్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే అంటే సెట్టింగ్స్ కస్టమైజేషన్స్ కావచ్చు, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని డిగ్రేడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను గమనించుకుంటే మేజర్ డిగ్రేడ్ ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్ అనేది మనం చెప్పినట్టు వింటుంది గైస్, కానీ ఇక్కడ ఐఫోన్ చెప్పినట్టు మనం వినాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ కెమెరాలో చూడండి, ఈ ఫీచర్ అయితే జమానా నుంచి మనకి ఆండ్రాయిడ్ అయితే ఉంది. అంటే మనకి ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు పాజ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది, కానీ లేటెస్ట్గా ఐఫోన్లో వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ఐఫోన్ ఒక మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు గైస్. ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను గమనించిన ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు స్టోరేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను చెక్ చేసుకున్నట్టయితే అబౌట్ సెక్షన్ వెళ్ళి ఇంతకుముందు చెక్ చేసుకున్నాను. ఇంతకుముందు నాకు అవైలబుల్ స్పేస్ అనేది ఓన్లీ 52 GB మాత్రమే ఉండింది. ఇప్పుడు ఇది ఒక 64 ఆల్మోస్ట్ జీబీకి అయితే రావడం జరిగింది. ఒక 10 to 12 GB అయితే మనకు ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేస్తారు. 7 GB ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా ఎక్స్టెండ్ అవ్వడం అంటే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టోరేజ్ వెళ్ళి కింది స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు iOS సాఫ్ట్వేర్ మనకి ఎంత ఆక్యుపై అయితే చేసుకుందని చెప్పి. సో 12.18 GBలో ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే సిస్టమ్ డేటా అనేది 10.74 GB అయితే ఉంది బాయ్స్. మరి ఇంతకుముందు నాకు ఇది ఎక్కువగా అయితే ఉండేది. ఇదంతా కూడా మనకి రిఫ్రెష్ చేయబడి చాలా తక్కువ మెమరీ అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరిగింది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత నేను గమనించినట్టు ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఫ్లాష్ మెనూ అయితే ఇవ్వడం జరిగింది. సో కెమెరా అయితే తీసుకున్నాం కదా, కెమెరా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ అనేది ఇంతకుముందు ఆన్ ఆఫ్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు మనం లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ ఫ్లాష్ ఆటో అని, తర్వాత ఆన్ అని, ఆఫ్ అని ఇలా ఆప్షన్స్ అయితే మనకంటే మెనూ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక చిన్న చేంజ్, ఇదొక మేజర్ చేంజ్ అయితే కాదు, అప్డేట్ అయితే కాదు, బట్ ఇదైతే గమనించడం జరిగింది గైస్. ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే మనకి లాక్ స్క్రీన్లో వాల్ పేపర్స్ అయితే కొన్ని ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు వాల్ పేపర్స్ అయితే సజెస్ట్ చేస్తారు కదా. ఈ సజెషన్లో కింద స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ iOS 18 సంబంధించి లేటెస్ట్ వాల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు నచ్చిన వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ వాల్ పేపర్ యొక్క కలర్స్ కూడా ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ డీప్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఉండేవి, ఇప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ ఏం కాదు ఇది, కానీ వాల్ పేపర్స్ అయితే కొన్ని అయితే చేంజ్ చేశారు. అలాగే iOS 15 సంబంధించి వాల్ పేపర్స్ కూడా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాయి. ఇంతకుముందు ఇవైతే కొంతమందికి రాలేదని చెప్పి చూపించారు, బట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ది వాల్ పేపర్ సెక్షన్. ఓకే, ఇక దీని తర్వాత మనకి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంది, స్మూత్గా కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్క అప్లికేషన్ ఇంతకుముందు ఎలా అయితే ఉందో దానికంటే బెటర్గానే పనిచేస్తుంది గైస్. ఇంతకుముందు చెప్పాలంటే ఇది iPhone 15 Plus కాబట్టి ఇక్కడ 120 FPS తో మనకి స్క్రీన్ అయితే ఉండదు, రిఫ్రెష్ రేట్ అనేది కేవలం 60 FPS అయితే ఇచ్చారు. కానీ 60 FPS ఉన్నా కూడా ఈ 60 FPS మనకి ఇప్పుడు అనిపించదు. ఇంతకుముందు అయితే మనకు వేరే వర్షన్స్ ఉన్నప్పుడు అంటే 17 ఉన్నప్పుడు నాకు అనిపించేది ఇంద్రాబాబు ఇంత లాగ్ ఉందని చెప్పి. ఎందుకంటే నేను ప్రో వర్షన్స్ అయితే ఆండ్రాయిడ్లో యూస్ చేస్తాను, OnePlus 9 Pro సిరీస్ అయితే యూస్ చేస్తాను గైస్. సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూస్ చేసినప్పుడు మనకి బెటర్గా అయితే అప్పుడు అనిపించేది, బట్ ఇక్కడ ల్యాగింగ్ అయితే అనిపించేది. ఇప్పుడైతే చాలా బెటర్గానే 60 FPS కూడా మీకు అనిపించదు, అంత ఫాస్ట్గా స్మూత్గా అయితే డిజైన్ చేశారు. కంట్రోల్ సెంటర్ కూడా అంతే చాలా ఫాస్ట్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనకు సింగిల్ క్లిక్నే వరకు అయితే అయిపోతుంది. సో ఇవన్నమాట నేను గమనించినటువంటి iOS 18 RC వర్షన్లో ఉన్నటువంటి అప్డేట్స్. మరి మీరు కనుక ఇన్స్టాల్ చేసినట్టయితే ఈ ఫీచర్స్ ఖచ్చితంగా మీకైతే యూజ్ అయితే అవుతాయి. స్టేబుల్ వర్షన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మ్యాక్సిమం 15 లేదా 16 లోపల మీకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది, వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాటరీ హెల్త్ కూడా చాలా బెటర్గా అయితే ఉంది, ఎంత యూజ్ చేసుకున్నా కూడా మనకి కొంచెం కూడా హీట్ అయితే రావడం లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా, iOS సంబంధించి కస్టమైజేషన్స్, వాల్ పేపర్స్, బెస్ట్ ఫీచర్స్ అని చెప్తూ ఉంటా, వెంటనే నా ఛానల్ని ఫాలో చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే.